అందరికీ నమస్కారం. ఇప్పుడు మన జనాలు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు 70 ఏళ్ళు. ఇప్పుడు 70 ఏళ్ళ నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా తింటున్నాం గదా! ఈయన సామాన్యుడిని అనుకో. ఎవళ్ళైనా ఏ ప్రభుత్వం వచ్చినా మామూలుగా తింటానే ఉంటాం. అన్నీ ఇల్లు కట్టుకుంటానే ఉంటాం. పిల్లల్ని చదివించుకుంటానే ఉంటాం. అసలు మేమొచ్చినాకే చదువులొచ్చినియంటే ఎలాగు? మేమొచ్చినాకే ఇల్లు కట్టుకుంటానంటే ఎలాగు? ఇన్ని రకాలనేది ఎక్కడా చూడలేదు. ఇప్పుడు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. మామూలుగా ప్రాంతీయ పార్టీలు అయ్యని, ఇయ్యి అని రకరకాలుగా కాంగ్రెస్ ఏ గవర్నమెంట్ వచ్చినా తిన్నాం. తినకుండా ఎవడూ లేడు. ఇప్పుడు మామూలుగా పేదవాళ్ళైతే ఏమన్నా సహాయపడితే అది తీసుకుని బతుకుంటారు సంక్షేమ పథకాలు. కొంతమందికి రానాళ్ళు అయినా బతుకుతున్నాం కదా! ఇప్పుడు అసలు మాకప్పుడు కేసుల గురించి కూడా తెలవదు కదా! మాకు తెలిసిందేంటి 144 సెక్షన్ ఒకటి, కర్ఫ్యూ ఒకటి. ఏదన్నా పెద్ద ఆపద జరిగితే కర్ఫ్యూ. లేదంటే 144 సెక్షను. అది తప్ప మిగతా కేసులు నెంబర్లు తెలవదు. ఇదేంటో ఈ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో రకరకాల ప్రతి మనిషికి కేసులు అన్ని కేసుల గురించి తెలిసిపోతాయి. ఏ కేసులు ఆ నెంబర్లు అవన్నీ పలానా అట్రాసిటీ కేసు ఇవన్నీ తెలిసిపోతూ ఉంటాయి. అంతకుముందు ఏమీ తెలిసేది కాదు. ఈ ఈ మామూలుగా ఉండేవాళ్ళం. ఈ కేసుల గురించి నేను పెట్టాను అంటారు. ఎవడైనా సరే పెట్టేది ఏముంది, వాళ్ళు ఈ డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇస్తారు. ఇంతకంటే దుర్మార్గం ఏమీ లేదు. ఇక ప్రతివాడు నేను లేకపోతే చచ్చిపోతారు, అన్నం తినరేమో అంటారు కదా, అన్నం తినని అంటారు కదా, అన్నం తినరు, అన్నం తింటలేదు అంటారు. ఇది ఎక్కడిదో నాకు అర్థం కాదు. ఇంతకంటే ఏమి లేదు.